హాయ్ అందరికీ నమస్కారం అండి. వెల్కమ్ బ్యాక్ టు వీటీ అప్డేట్స్ యూట్యూబ్ ఛానల్. ఈరోజు ఈ వీడియోలో మనం తెలంగాణ రాష్ట్రానికి సంబంధించినటువంటి చేయూత మరియు ఆసరా పెన్షన్ ఎప్పటి నుంచి విడుదల చేయబోతున్నారు అనేది ఈ వీడియో ద్వారా మనం పూర్తిగా స్పష్టంగా తెలుసుకోబోతున్నాం. దీనికి మీరు చేయాల్సింది వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చూడాలి. అలాగే వీడియో కొంచెమైనా ఇన్ఫర్మేటివ్గా అనిపిస్తే వీడియోని లైక్ చేయండి. ఇక మన విషయానికి వస్తే, కొత్త ప్రభుత్వం పెన్షన్ పెంచలేదు, కొత్తది ఇచ్చింది లేదు. చేయూతకు కాంగ్రెస్ సర్కార్ మొండి చేయి చూపిస్తుంది. నిలుడు ప్రజాపాలనలో తాజాగా గ్రామ సభల్లో అప్లికేషన్లు స్వీకరణతో దాదాపు 25 నుంచి 29 లక్షల వరకు అప్లికేషన్లు పెండింగ్లో ఉన్నట్టు తెలుస్తుంది. 25 లక్షల ఆర్జీలు పెండింగ్లో ఉన్నట్టు తెలుస్తుంది. నేతిలో అధికారుల చుట్టూ దరఖాస్తుదారులు ప్రదక్షిణలు చేస్తూ తీవ్ర అసంతృప్తి అయితే వ్యక్తం చేస్తున్నారు. అధికారంలోకి వచ్చిన 100 రోజుల్లోనే 2000 పింఛన్ను 4000 చేస్తామని, దివ్యాంగుల పింఛన్లు 6000 చేస్తామంటూ ఆర్భాటంగా ప్రకటించిన కాంగ్రెస్ పార్టీ గత నెక్కి 15 నుంచి 16 నెలలు కూడా అయినా కూడా ఎలాంటి పింఛన్లు పెంపు అయితే జరగలేదు. కనీసం కొత్త పింఛన్లు మంజూరు చేయడం లేదు. గతంలో నిర్వహించిన ప్రజా పాలనలో తాజాగా దరఖాస్తులు సమర్పించిన సుమారు 25 నుంచి 26 లక్షల మంది ఆసరా పెన్షన్ కోసం ఎదురు చూస్తున్నారు. అధికారులు ఆఫీసుల చుట్టూ ప్రదక్షిణలు చేస్తున్నారు. పింఛన్లను రెట్టింపు చేస్తామని హామీ ఇచ్చిన కాంగ్రెస్ అధికారం చేపట్టి 16 నుంచి 15 నెలలు అయినా కూడా ఎలాంటిది పెన్షన్ గురించి అయితే పట్టించుకోవడం లేదు. కేసీఆర్ సర్కార్ ఇచ్చిన పాత పెన్షన్ పద్ధతిలోనైనా పెన్షన్ ఇవ్వాలని వారు కోరుకుంటున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా ప్రస్తుతం 44,72,768 మంది పింఛన్లు అయితే లబ్ధిదారులు ఉన్నట్టు తెలుస్తుంది. వృద్ధులతో పాటు ఇతర వర్గాలకు నెల 2016 చొప్పున, దివ్యాంగులకు 4000 చొప్పున అయితే ఇస్తున్నట్టు తెలుస్తుంది. ఇప్పటి వరకు పెన్షన్ పెంపు దిశగా సర్కార్ అడుగు వేయలేదు. కనీసం సమీక్ష కూడా నిర్వహించలేదు. ఈరోజు తేదీ చూసుకుంటే మార్చి 21 తేదీ నుంచి ఈ పెన్షన్ మొదలుపెట్టి దాదాపు 16 నుంచి 20 జిల్లాల వరకు ఈ పెన్షన్ డబ్బులు ఖాతాలో జమ చేయబోతున్నామని మంత్రి సీతక్క తెలిపారు. ఆసరా పెన్షన్ లబ్ధిదారులు 43 లక్షల మంది వరకు ఉన్నారు. ఈ ఆసరా పెన్షన్ను 2000 తీసుకునే వారికి 4000, అలాగే 4000 తీసుకునే వారికి 6000 రూపాయల చొప్పున కాంగ్రెస్ ప్రభుత్వం చేయూత పెన్షన్ కింద అందిస్తామని తెలిపింది. ఈ చేయూత పెన్షన్ని మొదలు పెడితే 43 లక్షల మంది నుంచి దాదాపు 50 నుంచి 56 లక్షల మంది లబ్ధిదారులు పెరుగుతుండొచ్చు అని ప్రభుత్వం అంచనా వేసింది. రేపటి నుంచే పెన్షన్ డబ్బులు జమ చేయబోతున్నామని మంత్రి సీతక్క గారు తెలిపారు. కానీ అవి ఏ జిల్లాలు అనేది తెలపలేదు. మరి ఆ ఏ జిల్లాలో ఈ పెన్షన్ డబ్బులు అందాయి అనేది చూడాలి. కాబట్టి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఉంటే నేను పెట్టిన వీడియో ద్వారా మీకు నోటిఫికేషన్ వస్తుంది. అలాగే వీడియో కొంచెమైనా ఇన్ఫర్మేటివ్గా అనిపిస్తే వీడియోని లైక్ చేసి షేర్ చేయండి. 2000 తీసుకునే వారికి 4000, అలాగే 4000 తీసుకునే వారికి 6000 రూపాయల చొప్పున కాంగ్రెస్ ప్రభుత్వం చేయూత పెన్షన్ కింద అందిస్తామని తెలిపింది. ఈ చేయూత పెన్షన్ని మొదలు పెడితే 43 లక్షల మంది నుంచి దాదాపు 50 నుంచి 56 లక్షల మంది లబ్ధిదారులు పెరుగుతుండొచ్చు అని ప్రభుత్వం అంచనా వేసింది. రేపటి నుంచే పెన్షన్ డబ్బులు జమ చేయబోతున్నామని మంత్రి సీతక్క గారు తెలిపారు. కానీ అవి ఏ జిల్లాలు అనేది తెలపలేదు. మరి ఆ ఏ జిల్లాలో ఈ పెన్షన్ డబ్బులు అందాయి అనేది చూడాలి. కాబట్టి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఉంటే నేను పెట్టిన వీడియో ద్వారా మీకు నోటిఫికేషన్ వస్తుంది. అలాగే వీడియో కొంచెమైనా ఇన్ఫర్మేటివ్గా అనిపిస్తే వీడియోని లైక్ చేసి షేర్ చేయండి.